ఏ డైరెక్టర్కైనా ఏం డ్రీమ్ ఉంటుంది చెప్పండి? స్టార్‌ను డైరెక్ట్ చేయాలి అనేది వారి మెయిన్ టార్గెట్. కానీ కోలీవుడ్‌లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతనికి ఏకంగా సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ అతను తీసింది జస్ట్ 2 సినిమాలు. కట్ చేస్తే ఇప్పుడు కోలీవుడ్‌లో బిగ్ బిగ్ డైరెక్టర్స్‌కు కూడా సాధ్యపడని ఆఫర్ అందుకున్నాడు. ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇంతకీ ఎవరా కుర్ర దర్శకుడు? కేవలం 2 సినిమాలు తీసి మూడో చిత్రాన్ని ఏకంగా సూపర్ స్టార్ తో తీసే అవకాశం అందుకున్న దర్శకుడి వివరాలు తెలుసుకునే ముందు అసలు అతనికి రజనీకాంత్ సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ మూవీ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డెడ్లీ మల్టీ స్టారర్ కు ముందు కమల్ బ్యానర్ లో రజనీకాంత్ హీరోగా ఓ మూవీ ప్లానింగ్ జరిగింది. అందుకు సుందర్ సి అంటే అరుణాచలం దర్శకుణ్ణి ఖరారు చేశారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. కట్ చేస్తే సుందర్ సి చెప్పిన స్టోరీ రజనీకాంత్ కు నచ్చలేదు. దీంతో అతను ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత రజనీకాంత్ దగ్గరికి చాలా మంది దర్శకులు వెళ్లడం, స్టోరీ చెప్పడం ప్రారంభమైంది. ఇటీవల కాలంలో కోలీవుడ్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన రాజ్ కుమార్, ఇతను పార్కింగ్ అనే మూవీ తీశాడు. నిధిలన్, ఇతను మహారాజా మూవీ తీశాడు. వీరిద్దరిలో ఒకరికి సూపర్ స్టార్ తనతో కొత్త సినిమా చేసే ఛాన్స్ ఇస్తాడు అనుకున్నారు. ఇందులో రజనీకాంత్ మాజీ అల్లుడు, ప్రస్తుత డైరెక్టర్ కమ్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు తెరపైకి ఈ ఏడాది కోలీవుడ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డ్రాగన్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు పేరు వచ్చింది. ఇతని సినిమాల్లో స్టోరీ బాగుంటుంది, కామెడీ కూడా అద్దరిపోతుంది. పైగా ఓమై కడవులే, డ్రాగన్ రెండు కూడా సూపర్ హిట్ మూవీస్ తీశాడు. అందుకే రజనీ ఇతనితో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. రజనీకాంత్ సినిమా ఆఫర్ రాగానే చేతిలో ఉన్న సింబు సినిమాకు ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చాడు అశ్వత్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.